అఘోర అఘోర విద్య అప్పుడు చాలా మంది కొంతమంది శ్మశానాలలో పూజ చేస్తుంటారు, కొంతమంది వచ్చేసి కపాలలో తింటుంటారు, మాంసం తింటుంటారు, మనిషి మాంసం తింటుంటారు. అండ్ కాటి మీద కాలుతున్నప్పుడు కూడా కాశీలో కొన్ని నేను వీడియోస్ చూడడం జరిగింది, దాంట్లో చాలా మాంసం తీసుకొని తింటుంటారు. అండ్ నరబలి అనేది అమ్మాయిలని ఎక్కువ మొన్న రీసెంట్ కూడా చూసాం మేము, చాలా వరకు బలిలు ఇస్తుంటారు. అంటే అఘోర విద్య నేర్చుకోవడానికి, అఘోరగా కొనసాగించడానికి ఇవన్నీ అవసరమా? అఘోర విద్య నేర్చుకోవడానికి ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఒకప్పుడు ఈ అఘోర విద్యలు వేరు, అఘోరగా మారడం వేరు. తంత్ర విద్యలు వేరు, అఘోర అనేది వేరు. ఇది ఒకటి. ఇవి మాస్టర్ చేయడానికి శ్మశానం ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ప్రస్తుత కాలంలో ఇది వర్కౌట్ కాదు. ప్రస్తుత కాలంలో ఎవరు చేద్దాం అనుకున్నాడో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి తప్ప శ్మశానాలు ఇంకా సొసైటీ యాక్సెప్ట్ చేసే అంత లెవెల్లో మనది కాలేదు. ఈ కాశీలో అక్కడిక్కడ శవాల మీద తినడము, రకరకాల వీడియోస్ మీరు చూసిన అన్నీ కూడా వాళ్ళు అఘోరాలుగా అనుకోవాలి ఎదుటి వ్యక్తి అని చెప్పి ఆ షో కోసం చేస్తారు. కపాలంలో తినడం కానీ ఏది కానీ ఇప్పుడు అవసరం లేదు. నేను ప్లేట్లోనే తింటా, ప్లాస్టిక్ ప్లేట్, అది కూడా మళ్ళీ స్టీల్ ప్లేట్ కాపర్ ప్లేట్ కూడా కాదు, ప్లాస్టిక్ ప్లేట్లోనే నేను తింటా. నాకు అవకాశం ఉందా కపాలంలో తినడానికి? హ్యాపీగా తింటా. కానీ ఏమైతే దాంతోని ఉట్టిగా భయపడతారు చూసేవాళ్ళు, కపాలంలో తింటుండు ఏమవుతుందో అని చెప్పి అంటారు. కాబట్టి నేను ప్లాస్టిక్ ప్లేట్లో తింటా. కపాలంలో తింటే బెనిఫిట్స్ ఏంటంటే, కపాలం అనే దానికి అదొక పవిత్రమైన వస్తువు. మనం దేవుని నైవేద్యం పళ్ళెం ఒకటి ఉంటది కదా, అట్లనే ఈ కపాలం అన్నది కూడా చాలా పవిత్రమైన వస్తువు. ఇది మనకి సినిమాలలో చూసి ఏదో తాంత్రికుడు ఏదో చెడు చేస్తాడు అనుకున్నాం, కానీ మనకు కూడా ఉంది కదా కపాలం. దీంట్లో ఎన్నో విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధన కోరు కావచ్చు, వేరే వాళ్ళకి మంచి చేయడానికి కావచ్చు, ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. అట్లా ఆహారాన్ని ఎప్పుడైతే కపాలంలో పెడతారో, దాన్ని నైవేద్యంగా పెడతారో అమ్మవారికి, అమ్మవారి ఎనర్జీ కావచ్చు, మనం చేసే పూజాఫలం కావచ్చు, అదంతా కూడా ఒక మంచి కాన్సిక్రేటెడ్ ఫుడ్గా మారిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు అది ఇచ్చే మనకి ఎనర్జీ కావచ్చు, అది ఇచ్చే బెనిఫిట్స్ ఆన్ బాడీ అండ్ మైండ్ కావచ్చు, ఎన్నో లెవెల్స్లు ఉంటాయి. కానీ ఈ సైన్స్ అన్నది మధ్యలో మిస్ అయిపోయింది. గురు శిష్య పరంపర అనేది బ్రేక్ అయిపోవడం వల్ల ప్రస్తుతం దీన్ని ఎవరు కూడా చేయట్లేదు. అంటే ఈ విద్యని అడ్డు పెట్టుకొని ఇప్పుడు కపాలలో తినాలి ఇది అని అంటున్నారు. ఆయన ఇంకోటి నరబలి, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు చాలా మంది. యంగ్ అమ్మాయిలను, అంటే అన్మ్యారీడ్ అమ్మాయిలను కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ ని కానీ అఘోరకు ఒక ఆయుధం లాగా పనిచేస్తున్నాయి, ఒక ఆహారం లాగా బలి అవుతున్నారు. వాళ్ళు అఘోరాలు కాదు. మళ్ళీ ఎవరు వాళ్ళు అఘోర దాంట్లో చెయ్యలేక, ఆధ్యాత్మిక స్థితిని పొందలేక, మధ్యలో సాధన వదిలేసేసి ఇక ఏం చేద్దాం అని చెప్పేసేసి దాంతో ఏదో నడిపిద్దాం కదా అని చెప్పి వెళ్ళేవాళ్ళు. అఘోర అంటే అంత ఆషామాషి కాదు, అవుతుంది, అందరితోనవుతుంది. మనం ఒకలమే అని కాదు, ఏ వ్యక్తితోనైనా అతను అఘోరగా మారగలుగుతాడు. 3 to 5 years కష్టపడితే. ఏ ఫీల్డ్ అయినా అంతే కదా, కష్టపడాలి కదా. 3 to 5 years కష్టపడితే మాస్టర్ అవుతారు. దీంట్లో కూడా మాస్టర్ అవ్వగలవచ్చు. వాళ్ళు దాంట్లో ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ విధమైన వాటిలో వెళ్ళిపోవడం, ఈ విధమైన వాటిలో ఏదన్నా చేసి డబ్బు సంపాదించుకోనిక, సర్వైవల్గా, లేదా వాళ్ళకు పొందిన శక్తుల్ని మిస్యూజ్ చేసి వాళ్ళకు వాళ్ళు డ్యామేజ్ చేసుకోవడం, వేరే వాళ్ళకి డ్యామేజ్ చేయనీకే వాళ్ళు ఇరుక్కపోయారు దాంట్లో. ఓకే. ఈ అమ్మాయిలను బలిచ్చుడు, అది బలిచ్చుడు, ఇది బలిచ్చుడు ఎందుకు అంటే, మేజర్లీ దీని వెనకాల ఉండేది పాలిటీషియన్స్ ఉంటారు. పాలిటీషియన్స్ పవర్లు ఉండే, జాగ్రత్త. అవును, పవర్లు ఉండేవాళ్ళు కాదు, పవర్లకు వద్దామని అనుకునేవాళ్ళు. కొత్త వాళ్ళు మీరే ఉన్నారు. హైపోథెటికల్ గా మీరు పాలిటీషియన్ అయిదామో అనుకుంటున్నారు. ఎవడో మీకు చెవులో చెప్తాడు, అఘోరాలు పూజ చేస్తే నువ్వు అవుతావట, పాలిటీషియన్ కలి ఈ అఘోరా ఉన్నాడు, ఈయనకలు ఆయన ఉన్నాడు, ఏదో చెప్తాడు. అటు మార్కెట్లో జరిగేది చెప్తున్నా. సో మీకు అనిపిస్తుంది, అరే మరి నేను కూడా ఒక అఘోరాని ఎంబడి పెట్టుకుంటా కదా, మరి నేను కూడా ఎలక్షన్లో గెలవాలి కదా ఏదో అని చెప్పి మీకు ఆశ పుడుతుంది. ఇప్పుడు మీరు హంటింగ్లో పోతారు, అఘోరా హంటింగ్లో మీరు తిరుగుతారు. యూట్యూబా వాట్ ఎవరా వర్డ్ ఆఫ్ మౌత్ ఏమన్నా పట్టుకుంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి నిజంగా తాను దాంట్లో ఎన్లైటన్మెంట్ పొందిందా లేదా, దాన్ని మాస్టర్ చేసిండా లేదా అన్న విషయాన్ని తెలియదు. పసిగట్టే అంత స్కిల్ ఎవరికి కూడా ఉండదు జనరల్గా. ఎందుకంటే నిజమైన ఎవరు రారు బయటికి. ఫస్ట్ వాళ్ళు హిమాలయాలలో అక్కడే గుప్తంగానే ఉండిపోతూ ఉంటారు. సో ఈ సినారియోలు ఏమైపోతుంది, ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చెప్తారు, ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత పూజ చేయాలి, ఇది నరబలి ఇస్తే నీకు ఎమ్మెల్యే అయిపోతావు, నువ్వు ఎంపీ అయిపోతావు, అది అని చెప్పి వానికి చెప్తారు. సో మీరు నరబలి ఇచ్చినా, మీరు కోడి బలి ఇచ్చినా, మేక బలి ఇచ్చినా,
మీరు నెయ్యితో పూజ చేసిన, అల్టిమేట్ గా టార్గెట్ ఏంటిది ఇక్కడ? ఆ దేవతని ప్రసన్నం చేసుకోవడమే కదా. అల్టిమేట్ గా దేవత ఇంటెన్షన్ ని మన ఇంటెన్షన్ దేవతకు పంపించేసి ఆమెతోనే ఆ పని దానికి చేయించుడు కాకుండా రిక్వెస్ట్ చేసి అది అయ్యేటట్టు చేయడం, కమాండ్ కాకుండా రిక్వెస్టింగ్. దీనికి మనకి దేవతకి మనకి కనెక్షన్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు నరబలి చెప్పడం వల్ల ఏమైపోతుంది, పూజ రేట్లు పెంచవచ్చు. ఇప్పుడు కోడి కోసినా ఒకటే, అదే ప్రాణం, మనిషిని వేసినా అదే ప్రాణం. ఇప్పుడు నేను కోడి కోస్తా అని చెప్తే మీరు ఎన్ని ఇస్తారు డబ్బులు? సపోజ్ ప్రాక్టికల్ గా ఉంటుంది, వేరే రకంగా తీసుకోవాలి. 1000 రూపాయలు, 5,000, 10,000, మాక్సిమం 1,00,000 రూపాయలు అనొచ్చు. ఇప్పుడు ఇదే మనిషి ఇవ్వాలంటే రేట్ నేను ఎంత పెట్టవచ్చు? 1 కోటి రూపాయలు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే నీకు మనిషి మీద అయితే లేదా 30 లక్షలు 40 లక్షలు ఆఫ్ ద మార్కెట్ లా. క్రిమినల్స్ ఈ వీళ్ళు కూడా ఎవరో ఎక్కడ నుంచో దేరు, ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా. ప్రాస్టిట్యూట్స్ ఏమైతుంది 5,000 10,000 ఏదో అని చెప్పి ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని తీసుకుపోయి చేసేస్తారు. వాళ్ళు దిక్కు ఉండదు మొక్కు ఉండదు, ఎవరో ఫోన్ చేసినా కూడా 5 లక్షలు తీసుకో, మాది వెళ్ళదు, ఆమె ఎటో వెళ్ళిపోయింది ఏదో చెప్పేసి వీళ్ళు కట్టే. అలాంటి వ్యక్తులను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దీంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ. వాళ్ళని తీసుకొస్తారు. మీరు ఆడవాళ్ళు బలి అవుతారు, ఏదో విశిష్టత ఉంది, ఒక్కొక్క బలికి ఒక్కొక్కటి ఏదో అన్నట్టు ఉంది, లేదని అనట్లేదు. కానీ ఎస్పెషల్లీ ఎందుకంటే ఈజ్ ఆఫ్ యాక్సెస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ. లేదా ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఎడికి వెళ్ళే వాళ్ళు జైలుకి వెళ్ళి తేవాలి, పోలీసు రికార్డ్ అవన్నీ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇదంతా అంత ఈజీగా అయ్యే పని కాదు. వీళ్ళనంటే ఏంది, ఈజీగా వీళ్ళకి ఒక ఐడీస్ కరెక్ట్ ఉండదు, వీళ్ళకి ఒక అథారిటీస్ ఉండదు, వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు చనిపోతారో వాళ్ళకే తెలియదు. సో వీళ్ళని తీసుకొచ్చి చేసేస్తారు. ఇప్పుడు ఈయనకి ఏంటి 1 కోటి రూపాయలు ఏదో డిమాండ్ చేస్తాడు, చేసేసరికి ఇది ఈయన అమౌంట్ ఈయన తీసుకుంటాడు, ఆ బలి అది అయిపోతుంది, పూజ అయిపోతుంది, అన్న అయిపోతుంది. ఆ పని కాదు మన కాదు, ఇంకా లేని పని పాపం అంటుతుంది. ఆ పొలిటీషియన్ దానికి సక్సెస్ కాదు కదా, వాడు ఇంకా ఇప్పుడు ఆడపి ఆమె ఏడ్చుకుంటూ పోతుంది, ఆమె పర్మిషన్ తోనే తీయలే కదా. ఆ శాపంతో కొడుతుంది, ఈయన వంశం నాశనం, పిల్లలు, బిజినెస్ అంది బర్బాద్ అవుతాడు. రాజకీయాలు కాదు కదా, మనకి రోగాలు వచ్చి అదొచ్చి ఇదొచ్చి తింటే తినలేక, బాత్రూమ్ పోతే పోలేక, అదంతా కొన్ని తరాల వరకు ఆ శాపం చుట్టుకుంటుంది వాళ్ళ వంశానికి. కూడా ఇంకేం భయలేదు పోతాడు మళ్ళా. నిజంగా ఇవి ఒకవేళ చేస్తే నిజంగా అవుతుందా అండి? అమ్మవారి అనుగ్రహం ఉంటే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.